ఉండి నియోజకవర్గానికి సంబంధించి పెదామిరం నుంచి సీసల వరకు ప్రవహించే వ్యవసాయ పంట కాలువలన్నీ కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. మొత్తం పంట కాలువలన్నీ కూడా కాలుష్య కోరల్లో చిక్కుకొని రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఉండి నియోజకవర్గంలో దాదాపు ఆ చుట్టుప్రక్కల అన్నీ కూడా రొయ్యల ఫ్యాక్టరీలకు సంబంధించి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించి రొయ్యలను శుద్ధి చేసిన తర్వాత ఆ కాలుష్యానికి సంబంధించి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా డైరెక్ట్గా పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. దీంతో పంట కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో కలుషితం అయిపోతున్నాయి. ఒకవైపు ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచిన రఘురామకృష్ణరాజు మొత్తం వ్యవసాయ పంట కాలువలన్నీ ఒకవైపు ప్రక్షాళన చేస్తుంటే ఈ రొయ్యలకు సంబంధించి ప్లాంట్ నిర్వాహకులందరూ కూడా వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఇలా శుద్ధి చేయకుండా పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. కనీసం కాలుష్య నియంత్రణ బోర్డు పరిమితులను కూడా మించి వీరు ఈ విధంగా చేయడం వల్ల అక్కడ వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా గ్రీన్ బెల్ట్ కూడా పరిశ్రమల్లో ఎక్కడా కూడా నిర్వహించరు. దీంతో ఆ శుద్ధి చేసిన వాటర్ అంతా కూడా రొయ్యలను శుద్ధి చేసిన వాటర్ అంతా కూడా డైరెక్ట్గా వ్యవసాయ పంట కాలువల్లోకి వదిలేయడం వల్ల మొత్తం ఆ పంట కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ అంతా కూడా నలుపు రంగులోకి మారి పూర్తి స్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల నుంచి వెళ్ళాలంటే కూడా తీవ్రమైన దుర్వాసన కూడా వస్తుందని చెప్పాలి. జిల్లాలో ఈ విధంగా చాలా పంట కాలువలు ఈ విధంగా కాలుష్య కోరలు చిక్కుకున్నాయి. ప్రధానంగా ఈ ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ పెదామిరం నుంచి సీసల వరకు ప్రధానంగా ఉండే ఈ రొయ్యలకు సంబంధించిన శుద్ధి ప్లాంట్ కర్మాగారాలన్నీ కూడా డైరెక్ట్గా ఈ విధంగా వదిలేయడం వల్ల మరింత తీవ్ర దుర్వాసనతో పాటు వ్యవసాయ పంట కాలువలను కాస్త డ్రైనేజీలాగా మారిపోయాయని అయితే రైతులతో పాటు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాస్త ఈ ఏదైతే రొయ్యల ప్లాంట్లకు సంబంధించి శుద్ధి చేసిన అనంతరం డ్రైన్లలోకి వదిలితే బాగుంటుంది. కానీ ఈ విధంగా డైరెక్ట్గా ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ విధంగా పంట కాలువల్లోకి వదలడం వల్ల తీవ్రమైన వ్యాధులు బారిన పడే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలి. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో తాను కూడా వీటిపై కనీసం దృష్టి పెట్టాలని కూడా అక్కడ స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి. పూర్తిగా రొయ్యల ఫ్యాక్టరీలు అవన్నీ కూడా ఎక్కువగా అటు సైడ్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కాలుష్య నియంత్రణ బోర్డుకి సంబంధించి పరిమితులను మించకుండా వారు పెట్టిన నిబంధనల మేరకే నడుచుకుంటే ఈ పంట కాలువలను కూడా సరిగా ఉంటాయని కూడా అక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు. దీనిపై అధికారులు కూడా కాస్త దృష్టి పెట్టాలని కూడా అక్కడ స్థానికులతో పాటు రైతులు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ పంట కాలువలన్నింటినీ కూడా పరిరక్షించాలని కూడా రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.